ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇంతకుముందు అమెరికా వెళ్ళాలంటే వీసా వెంకటేశ్వర స్వామికి మొక్కు దండాలు పెట్టుకుంటే వీసాలు దొరికేవి అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు వీసాలు వచ్చినా కానీ చిక్కుల్లో పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ H1B మీద H4 మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళ వీసాలు రద్దు చేయాలనేటువంటి నిర్ణయం ముఖ్యంగా భారతీయులకి షాక్ ఇస్తుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటి, అసలు వీసా నిబంధనల్ని అమెరికా ఏ విధంగా మార్పు చేయబోతుంది, ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతోపాటు అమెరికా నుంచి వర్జీనియా నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు సాయి శ్రీనివాసరెడ్డి, భూమిరెడ్డి సాయి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. వీసాల గురించి ఇప్పటివరకు ఏంటంటే ఎప్పటివరకు ఉంచుతారు, ఎప్పుడు పంపిస్తారు అనే దాని గురించి చర్చ జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ వీసా ఉన్నా కానీ ఒక గండంలా కనిపిస్తుంది. ఏంటి H1B H4 పైన పెట్టినటువంటి నిబంధనలు ఏంటి, వాటి వల్ల ఎదురవుతున్న సమస్యలు ఏంటి? జనరల్గా ఫస్ట్ చెప్పాలనుకుంటే మీరు చెప్పినట్టు ఈ సంవత్సరం సుమారు 85,000 మంది వీసాస్ అనేది రివోక్ చేయడం జరిగింది సార్. అంటే మొత్తం అంటే H1B కానీ F1 కానీ ఇది ఓన్లీ భారతీయులకు సంబంధించినది కదా, ప్రపంచ దేశాల నుండి వచ్చిన వాళ్ళందరికీ 85,000 మంది వీసాలు అనేది రివోక్ చేయడం జరిగింది. సో దీని తర్వాత మనం చూసుకుంటే లాస్ట్ గత నెలలో నవంబర్ నెలలో ఈ వైట్ హౌస్ దగ్గర ఒక చిన్న అటాక్ అనేది జరగడం జరిగింది, అంటే విచ్ ఇస్ బార్బరిక్. సో అటాక్ జరిగిన తర్వాత ఈ H1B H4 వీసా హోల్డర్స్ కూడా సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేయాలి, వీళ్ళ ఎవ్రీ వీసా ఈజ్ అడ్జుడికేషన్ టు ద నేషనల్ సెక్యూరిటీ అనేది ఒక చిన్న కాన్సెప్ట్. ఇప్పుడు H1B H4 వీసాలకు కూడా సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేస్తున్నారు సార్. అంటే ఇది ముందు ఎప్పుడే కానీ లేదు, మనం మాట్లాడుకుంటే గత ఏప్రిల్ మే ఆ మంత్లో ఈ F1 లేకపోతే F2 వీసా హోల్డర్స్కి సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఉండేది, H1B వాళ్ళకి ఎప్పుడు ఉండేది కాదు. ప్రస్తుతానికి H1B H4 వీసా వాళ్ళకు కూడా సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా వీళ్ళు కరెక్టా కాదా, లైక్ వీళ్ళు ఏమైనా యాంటీ అమెరికన్ వాల్యూస్కి అగేన్స్ట్గా చేస్తున్నారా లేదా, ఏమైనా యాంటీ నేషనల్ సెక్యూరిటీకి ఏమైనా అగేన్స్ట్గా వర్క్ చేస్తున్నారా లేదా అనే దాని గురించి వాళ్ళకి తెలుసుకున్న తర్వాత వీసా ఇష్యూ చేస్తామనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ రద్దు చేయడం అంటే ఏంటి, దాని స్టేటస్ ఏంటి? ఆల్రెడీ H1B H4 వీసాల మీద అమెరికాలో పనిచేస్తున్న వాళ్ళ భవిష్యత్తు ఏంటి? రద్దు అయింది కాబట్టి వాళ్ళని వెంటనే మళ్ళీ డిపోర్ట్ చేసేటువంటి ప్రమాదం ఏమైనా ఉందా? సో జనరల్గా వీసా రద్దు అయినంత మాత్రాన సో ఇక్కడ ఉన్న లీగల్ స్టేటస్కి అయితే ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు సార్. ద వీసా అనేది సింపుల్గా అంటే జనరల్ టర్మ్స్లో అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే వీసా అనేది ఒక ఎంట్రీ టికెట్ లాంటి సార్. అంటే మనం ఆ దేశంలోకి ఎంట్రీ కావాలా వద్దా అనేది ఈ CBP పోర్టల్లో మనం చూసిన తర్వాత మనకి ఎంట్రీ ఇస్తారు. సో అంతకు మించి వీసా అనేది మనం ఇక్కడ ఉన్న లీగల్ స్టేటస్ కి అన్లాఫుల్ గా వెళ్తామా లేదా అనే దాని గురించి మనం ఎక్కడ వరీ కానవసరం లేదు. అంటే ఆ ఉన్నంత కాలం అంటే H1B వాళ్ళకు ఎన్ని రోజులు వీళ్ళకి ఇక్కడ వర్క్ ఆథరైజేషన్ ఉందో అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు, మళ్ళీ దాని తర్వాత వాళ్ళు ఏమంటే తిరిగి వెళ్ళిపోవాలి. సో ఆ వీసా అనేది కంప్లీట్ అయిన తర్వాత లేకపోతే కొత్త వీసా తీసుకొని అయినా కానీ ఇక్కడ ఈ దేశంలో ఉండాలి అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. H1B అంటే మాక్సిమం ప్రొఫెషనల్ పర్సన్స్కి ప్రొఫెషనల్స్కే ఇచ్చినటువంటి వీసా అది. దీనివల్ల కంపెనీలు కూడా సఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళ జాబ్ పోవడమా లేదంటే వీళ్ళని రిటర్న్ పంపించడం అనేది పక్కన పెడితే కంపెనీలు కూడా సఫర్ అవుతాయి కదా. ఎందుకు అంత డ్రాస్టిక్ డెసిషన్ ఇమీడియట్గా తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఇంకొకటి సార్, అంటే యూజువల్గా వీళ్ళ మీద ఈ 85,000 మంది వీసాస్ అనేది రివోక్ అయ్యాయని చెప్తున్నాను. వీళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ కానీ ఏదైనా ఇక్కడ ఉన్న పబ్లిక్ పాలసీకి అగేన్స్ట్గా ఏదైనా ఛార్జెస్ ఉంటేనే వాళ్ళ వీసా అనేది రివోక్ కావడం జరిగింది సార్. అంటే సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే చిన్న చిన్న క్రైమ్స్ కానీ లేకపోతే రెక్లెస్ డ్రైవింగ్ కానీ లేకపోతే ఈ DUI అంటే డ్రింకింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ కానీ, సో ఇలాంటి కేసెస్ ఉండడం వల్లనే వీళ్ళందరూ వీసా రివోక్ కావడం అనేది జరుగుతుంది. యూజువల్గా అలానే జరుగుతుంది సార్. అంటే నార్మల్గా మనం ఏప్రిల్ నుండి ఇప్పుడు వరకు చూసుకుంటే అలాంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళ మీద ఏదైనా అరెస్ట్ అవుతాయని. సో విచ్ ఈస్ వెరీ వ్యాలిడ్ పాయింట్ ఫర్ ద గవర్నమెంట్ సార్. అంటే గవర్నమెంట్ కూడా అలాంటి చేసే పవర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే ఎందుకంటే వీసా అనేది కంప్లీట్గా డిస్క్రిషనరీ కాబట్టి. సో అంతకు మించి జనరల్ గా వీళ్ళని టార్గెట్ చేస్తున్నారా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా అనేది అయితే సో దట్స్ నాట్ కరెక్ట్ అని అయితే నా ఒపీనియన్ లో. అంటే మన ఇండియన్ కమ్యూనిటీకి ఏమన్నా ఎఫెక్ట్ ఉందా దీని H1B కానీ H4 కానీ ఫర్దర్ స్క్రూటినీకి వెళ్ళడం వలన మన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? అఫ్ కోర్స్ కదా సార్. ఎందుకంటే అంటే బై ద లార్జర్ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ మనమే ఎక్కడ ఎక్కువ ఉన్నాం సార్. అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే సుమారు 70% మంది H1B వీసా హోల్డర్స్ భారతీయులకే వస్తుందని చెప్తున్నారు. సో దాని ద్వారా ఇక్కడ హయ్యర్ నెంబర్ ఆఫ్ ద వీసాస్ రివోకేషన్స్ కానీ మన వాళ్ళకి జరిగిండొచ్చు అనేది ఒక చిన్న అనాలిసిస్. అంటే అకార్డింగ్ టు ద ప్రపోర్షనేట్ గా మనం చూసుకుంటే మనకే ఎక్కువ జరిగిండొచ్చు. అండ్ ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది కూడా సో మోర్ ఆన్ ద మనకి ఇండియన్ సైడ్ కి ఎక్కువ ఎఫెక్టెడ్ గా కనిపిస్తుంది సార్. ఎందుకంటే December 15th తర్వాత నుండి ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది మొదలవుతుంది.
అంటే మనకి H1B H4 వీసా వాళ్ళకి. సో దీని ద్వారా ఏమవుతుందంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఒక వీసా అనేది మనకు అప్రూవ్ కావాలంటే ముందు సోషల్ మీడియా లేనప్పుడు మేబీ ఒక 5-6 నిమిషాలు లేకపోతే 3 నిమిషాలు అప్రూవ్ చేయాల్సింది ఇప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాలు తీసుకుంటారు, ఎందుకంటే మన సోషల్ మీడియా వాళ్ళు చూడాలి కాబట్టి. సో దీని ద్వారా లాంగర్ వెయిటింగ్ టైం అనేది వచ్చేస్తుంది. అట్లనే ఎక్కువ వెయిటింగ్ టైం అంటే భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి మనం చూసుకుంటే డిసెంబర్లో ఉన్న వాళ్ళకి మేలో వీసా ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు సార్. అంటే సుమారు 5 నెలలు మనము ఇక్కడ ఉద్యోగం మనల్ని అలానే పెడతారా లేదా, మనం లేకపోతే రిమోట్ ఇస్తారా లేదా, మన పరిస్థితి ఏంటి అనేది చాలా మంది భారతీయులు ముఖ్యంగా H1B H4 వీసా హోల్డర్కి చాలా కొంచెం భయాందోళనగా చెందుతున్నారనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ నిర్ణయాలు రెగ్యులర్ వీసా ట్రై చేసే వాళ్ళకి లేదా వీసా అపాయింట్మెంట్స్ స్లాట్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది తీసుకొచ్చేవి అవుతుందా, లేదంటే అవన్నీ సపరేట్ కేసుగా చూస్తారు, ఇవి H1Bలు అన్ని సపరేట్ కేసుగా చూస్తారా? లేదు సార్, అందరిది ఒక చోటే చూస్తారు సార్ అది. సో నార్మల్గా అంటే వాళ్ళకి వీళ్ళకి అయితే సపరేట్ ఏం రూల్ అయితే ఏమి ఉండదు. సో కొత్తగా H1B వీసా వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ సోషల్ మీడియా పెట్టిన తర్వాతనే వీళ్ళని ఈ దేశంలో అలో చేస్తారని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వీసా ఇప్పుడు అట్లీస్ట్ స్లాట్ కావాలన్నా కానీ దొరికే పరిస్థితి లేదు. అయితే అమెరికా వెళ్ళాలి అనేటువంటి దానికి వీసా ఇంటర్వ్యూ కోసం స్లాట్ కావాలన్నా కానీ వెంటనే దొరికేటువంటి పరిస్థితి లేదా? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే అలానే కనపడుతుంది సార్. అంటే చాలా మంది పాపం ఇబ్బంది పడిపోతున్నారు. అంటే సో యూజువల్ జనరల్ గా అందరు డిసెంబర్ వచ్చేసి డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్ కి మనము వచ్చేస్తున్నాము. అంటే అందరూ ప్రస్తుతం ఇండియాలో ఉండడం లేకపోతే చాలా మంది ఇండియాకి ట్రావెల్ చేయడం వల్ల సో ఆ కొంచెం రద్దీ అనేది ఎక్కువ పెరిగిందని అయితే క్లియర్ గా తెలుస్తుంది సార్. అంటే మనం చూస్తాం, నేను ఈ మధ్య చాలా పోస్ట్ చూస్తున్నాను, అంటే వీసా అపాయింట్మెంట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోయింది, నాకు ఇప్పుడు మేకు ఇచ్చారు, మే 2026కి ఇచ్చారు, కొంతమందికి అయితే నవంబర్ 2026కి ఇచ్చారు. అంటే సుమారు సంవత్సరం రోజులు మనము ఈ దేశంలోకి రాకోకుండా మనం అన్ని రోజులు ఉండగలమా లేదా అనేది కూడా చాలా కొంచెం టెన్షన్ పడిపోతున్నారు సార్ అందరు. రైట్. ఎంత టైం పట్టొచ్చు ఈ స్క్రూటినీ జరిగి మళ్ళీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి కానీ లేదా ఒకవేళ రద్దు అయిపోయిందని కన్ఫర్మేషన్ చేయడానికి కానీ ఎంత సమయం పట్టొచ్చు? యూజువల్గా సార్ అంటే ఏ డెసిషన్ అయినా కానీ వీసా మీద వచ్చే కొద్దీ ఫాస్ట్ గా తీసేసుకుంటారు సార్. ఓకే. అంటే ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినది కాబట్టి, అంటే ఎవ్రీ టైం కరెంట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు అని ప్రతి దగ్గర నేషనల్ సెక్యూరిటీ అనే ఒక పదాన్ని వాడతారు. ఎందుకంటే అంటే ఏలియన్స్ అంటే మనం నాన్ ఇమిగ్రెంట్స్ మనం ఈ దేశంలోకి తీసుకొని వచ్చేసి ఏమన్నా అమెరికన్స్ ఏమన్నా సఫర్ అవుతారా అనేది ఒక ఇంటెన్షన్ తోని ఇలాంటి రూల్స్ అనేది తీసుకొని వస్తున్నారు సార్. అంతకు మించి దిస్ ఇస్ నథింగ్ కైండ్ ఆఫ్ అంటే వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనేది ఎక్కడ అయితే ఏం లేదు. జనరల్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రొసీజర్, లేకపోతే ఇట్లా పార్ట్ ఆఫ్ వీసా అడ్జుడికేషన్ కి ఇలానే మనం చేయాలి అనేది కొత్త రూల్స్ అనేది జనరల్ గా రూల్స్ తీసుకొని వస్తున్నారు అయితే నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో ఇప్పటివరకు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేక నిర్ణయాలు తీసుకుంది. అదే తరహాలో ఇప్పుడు H1B H4 వీసాలు ఉన్నవారిని కూడా స్క్రూటినీ చేయడం, వాళ్ళ మీద ఉన్నటువంటి వివిధ రకాల కేసులు ఫిర్యాదులు వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిటీస్ వీటన్నిటిపైన కూడా వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. అన్నిటికంటే పెద్ద అంశం ఏంటంటే వీసా స్లాట్స్ దొరకాలంటే కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అమెరికా వెళ్ళాలనుకునేవాళ్ళు టూరిజం పరంగా వెళ్ళాలనుకున్నా కానీ స్లాట్స్ దొరకడం చాలా కష్టంగా మారుతుంది. సో ఈ స్క్రూటినీ తొందరగా కంప్లీట్ అయితే కనుక వీసా స్లాట్స్ కూడా కొంత వెసులుబాటు వచ్చే అవకాశం ఉంటుందని సాయి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.